విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. రాజేష్ వరంగల్ నుంచి రాస్తున్నారు. అధిదేవత, ప్రత్యర్థి దేవత, అధిష్టాన దేవత అని జపాలలోనూ వ్రతాలలోనూ అంటారు కదా. జపాలలో వ్రతాలలో కాదు, ప్రతి నక్షత్రానికి ఉన్నాయి, ప్రతి వారానికి ఉన్నాయి, ప్రతి తిథికి ఉన్నాయి, అలాగే ప్రతి సంవత్సరానికి ఉన్నాయి. చమత్కారం ఏమిటంటే, రహస్యం సత్యం ఏమిటంటే అంతా విష్ణుమయం, జగమంతా విష్ణుమయం అంటాం కదా. సకల జగత్తు పరమాత్మతో నిండి ఉంది కదా. పరమాత్మ లేనిది అణువు కూడా లేదు. ప్రతి అణువులోనూ పరమాత్మే ఉన్నాడు. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, గడ్డిపరక కావచ్చు, ఆవగింజ కావచ్చు. ప్రకృతిలో జీవుడిలో పరమాత్మే అంతర్యామిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పరమాత్మతో కలిసి ప్రకృతి జీవులు ఉన్నారు. ప్రకృతి జీవులతో కలిసి ఉన్న పరమాత్మ ఒక్కడే. పరమాత్మ అందరూ ఉండరు. ఇదే అర్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అంటే ఏమర్థం? జీవాత్మ లేడా, ప్రకృతి లేదా, అంతా పరమాత్మే, తక్కిన ఏమీ లేవు అంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడు? మరి ఆత్మే అవుతాడు. పర అంటే గొప్ప కదా. గొప్ప ఎప్పుడు అనాలే? తక్కువ ఇంకొని ఉండాలి కదా. ఈ దేశానికి రాజు ఒక్కడే అంటే ఏమర్థం? ప్రజలు లేరు, రాజ్యం లేదు, రాజుకు భార్యా పిల్లలు లేరు, మంత్రులు లేరు, సేనాపతులు లేరు అనుకుందామా? రాజు ఒక్కడే, ఇంకో రాజు లేడు. అలాగే పరమాత్మ ఒక్కడే, ఇంకో పరమాత్మ లేడు. కానీ ఆ పరమాత్మ జీవాత్మతో ప్రకృతితో కలిసి ఉంటాడు. కలిసి ఉన్నవాడు ఒక్కడే. కలిసి ఉన్న అంటే విశిష్ట, ఒక్కడే అంటే అద్వైతం. రెండు కలిస్తే విశిష్ట అద్వైతం. ఇది సిద్ధాంతానికి అర్థం. ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రతి దానిలోనూ పరమాత్మ ఉన్నాడు. అయినప్పుడు ఆ పరమాత్మే మన చేత అన్ని పనులు చేయిస్తున్నాడు. అందరితోటి ఆయనే ప్రవర్తకుడు, నివర్తకుడు. పని చేయించేవాడైనే, పని మానిపించేవాడైనే. స్వర్గంలో ఇంద్రుడిగా సుఖాలు ఇస్తాడు, నరకంలో యముడిగా కష్టాలు ఇస్తాడు, అలకాపురిలో కుబేరునిగా ధనాన్ని పాలిస్తాడు, అంతరిక్షంలో పర్జన్యునిగా వర్షం కురిపిస్తాడు. అన్నీ ఆయనే. కానీ ఆయనగానే ఉండడు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపం ధరించి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాడు. ఆ పరమాత్మే సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అంటాం, ఆయనే ఒకడే. ఆ పరమాత్మనే సంహారం చేస్తున్నప్పుడు శివుడు అంటాం. మూడు లోకాలు పాలిస్తే ఇంద్రుడు అంటాం, వాన కురిపిస్తే వరుణుడు అంటాం, డబ్బులు ఇస్తే కుబేరుడు అంటాం, శూలం పట్టుకొని నాలుకెళ్ళబెట్టి బయటకు వస్తే కాళిక అంటాం, హాయిగా నవ్వుతూ అభయం ఇస్తే లక్ష్మి అంటాం, నల్లగా ఉండి మాట్లాడితే దుర్గా అంటాం. అన్నీ ఆయనే. ఇవన్నీ ఆయన ఆ పని కోసం దాల్చిన వేరే రూపాలు. ప్రతిదానికి ఒక రూపంతో స్వామి ఉంటాడు. ఏ రూపంతో స్వామి ఉంటాడో దాన్ని అధిష్టాన దేవత అంటారు. అదే అధిదేవత. వారికి పక్కన సేవకులుగా ఇటు అటు ఉంటారు. వీళ్ళు ప్రత్యధి దేవత. మనకు కృత్తిక ఉంది, అగ్నిన్నపాతు కృత్తిక. అగ్నిహోత్రుడు ఉన్నాడు. అగ్నిహోత్రుడు కృత్తిక నక్షత్రానికి అధిదేవత. మరి ప్రత్యధి దేవత
అటుపక్క ఇటుపక్క ఉంటారే అంటే భరణి ఉంది, యమో రాజా, యముడు ప్రత్యయ దేవత. రోహిణి ఉంది, దానికి బ్రహ్మ ఇంకో అధిదేవత. ఇలా అగ్నిహోత్రుడు, బ్రహ్మ, యముడు. అంటే బ్రహ్మ యములతో కలిసిన అగ్నిహోత్రుడు కృత్తికా నక్షత్ర దేవత. అంటే మనం ఏం చేయాలి? కృత్తికా నక్షత్రాన్ని పూజించాలంటే యముణ్ణి, బ్రహ్మను మొదలు పూజించి వారిద్దరు వెళ్ళి వారిని పిలుచుకొస్తే అప్పుడు వారిని పూజించాలి. ఓకే. నక్షత్రానికంటే అలాగే తిథి ఉంది, ఏకాదశి అంటాం. ఏకాదశి అంటే విష్ణువు దేవత, నవమి అంటే ప్రజాపతి దేవత, దశమి అంటే బ్రహ్మదేవత. అలాగే మనకు షష్ఠి ఉంది, కుమారస్వామి దేవత. మరి దానికి ముందు పంచమి దేవత, సప్తమి దేవత, అధిదేవతలు. పరమాత్మ పాలన సౌకర్యం కోసం చేసిన ఏర్పాటిది. చాలామంది తెలియక విమర్శిస్తారు, ఇంతమంది దేవతలు ఎందుకండి, వేరే మతాల్లో ఒక్కడే ఉన్నాడండి, వాళ్ళలో ఒక్కడేగా ఇంతమంది ఉన్నారు, తెలియక మాట్లాడుతున్నారు. రాజు ఉన్నప్పుడు మంత్రి ఉండాలి. ఒక రాజ్యానికి రాజు కావాలి, మంత్రి కావాలి, సేనాపతి కావాలి, అంగరక్షకులు కావాలి, సైన్యం కావాలి, రథాలు కావాలి, గుర్రాలు కావాలి, ఏనుగులు కావాలి. వద్దా? మరి ఒక రాజ్యానికే ఇందరుంటే అనంత బ్రహ్మాండాలకు ఎందరు ఉండాలి? అవసరం కదా. అయితే చమత్కారం ఏంటంటే అందరూ ఒక్కరే, ఇందరు కాదు. పరమరహస్యం తెలియని వారికి ఇందరు దేవతలు, జ్ఞానం కలవారికి భూతాని విష్ణు, భువనాని విష్ణు, వనాని విష్ణు, జగతశ్చ విష్ణు, సరితశ్చ విష్ణు, సముద్రాశ్చ విష్ణు, విష్ణు సర్వం జగదిదం మన్యే. ఇక్కడ విష్ణువు అంటే పరమాత్మ, అంతా పరమాత్మే. భూతాలైనే, భువనాలైనే, జలమైనే, సముద్రమైనే, నదులైనే, నక్షత్రాలైనే, తిథి అయినే. పరమాత్మను పరమాత్మగా చూడలేని వారి కోసం, వారికి వేటిపై నమ్మకం ఉందో ఆ రూపంలో తానే ఆ పేరుతో వచ్చి పూజించబడి వారి కోరికలు తీరుస్తాడు. ఇది అధిదేవత, ప్రత్యయ దేవతలలోని పరమాత్మ.